చాలామంది ఇలానే అనుకుంటారు. నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. నిజంగా చెప్తున్నాను. నేనొక రైతు కుమార్తెను అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఇలా చెప్పుకోవడానికి కొంతమంది నామోషీగా ఫీల్ అవుతా ఉంటారు. ఎందుకు నామోషి చెప్పండి? తన రెక్కల కష్టంతోటి మనం చదివిచ్చినప్పుడు ఆయన మా నాన్న రైతు అని చెప్పుకోవడానికి అందులో నామోషి ఏముంది చెప్పండి? నాన్న కష్టం గుర్తించినప్పుడు మనం ఎంత పెద్ద చదువులు చదివినా ఏం లాభం లేదు. నాకు తెలిసి ఇట్లాంటి వీడియోస్ చూడరు, లైక్ చేయరులే. ఎందుకంటే మంచి చెప్తే ఎవరికి నచ్చదు, చెడు చెప్తేనే నచ్చుతుంది. ఈ రోజుల్లో చెడుకున్న మంచికైతే లేదు. నా నా ఉద్దేశం ప్రకారం నా గురించి అయితే ఒక మాట చెప్తా నేను. నాన్న ఒక రైతు. ఆయన కష్టం నా జీవితానికి అయితే ప్రేరణ అనమాట. అప్పటి నుంచి వీళ్ళ కష్టాన్ని చూస్తున్నాను కదా. ఎండను లెక్క చేయకుండా, వానకు భయపడకుండా పొలంలో చెమటోడ్చి మరీ పనిచేస్తూ ఉంటారు. ప్రతి ఇంటి ఆనందం వెనుక, మన భోజనం ప్రతి ముద్ద వెనుకాల నాన్న శ్రమ ఖచ్చితంగా ఉంది. ఒక రైతు కష్టం అంటే కేవలం శారీరక శ్రమ కాదు, అది కుటుంబం కోసం చేసే త్యాగం, ప్రేమ, బాధ్యత. నాన్నను చూస్తూ ఒక విషయం అర్థమవుతుంది. కష్టం ఎప్పుడు వృధా కాదు, చెమట చుక్కలే విజయానికి విత్తనాలన్నమాట. ఇప్పటికీ ఎప్పటికీ మా నాన్నే హీరో. వీళ్ళ గురించి నేను ప్రౌడ్గా చెప్పుకుంటా.